కరీంనగర్ ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు ముగిశాయి. తిమ్మాపూర్ మండలంలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసి వెంట తీసుకువెళ్లారు ఇరిగేషన్ అధికారులు. మరోవైపు రామగుండంలో 2 చోట్ల విజిలెన్స్ సోదాలు ముగిశాయి. నిన్నటి నుంచి మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు విజిలెన్స్ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పటి వరకు ఎన్ని కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు? అంటే నిన్న కూడా కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది కదా, ఈ రోజు విజిలెన్స్ సోదాలు ఎలా జరిగాయి, ఏం చెబుతున్నారు? కాళేశ్వరం మేడిగడ్డ సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయాల్లో నిన్న నుంచి కూడా ఈరోజు సౌదాలు కొనసాగాయి. 2 రోజులుగా ఈ విజిలెన్స్ అధికారుల సౌదాలు కొనసాగాయి. చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఇరిగేషన్ కార్యాలయం నుంచి అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని అన్నింటి కూడా సీజ్ చేసి హైదరాబాద్ కార్యాలయానికి తరలించారు. ఎక్స్పర్ట్ కమిటీ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఫైల్స్ అన్ని కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కూర్చొని వారన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనా వ్యయం కావచ్చు, ప్యాకేజీకి సంబంధించి డిపిఆర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నిర్మాణ వ్యయంతో పాటు పెరిగిన నిర్మాణ వ్యయం, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అధికారుల బృందం మాత్రం సేకరించింది. ఇటు మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన ఎక్కువ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎందుకంటే గత ఏడాది అక్టోబర్ 21న ఈ ప్రాజెక్టులో కొన్ని బ్లాకుల్లో కుంగుబాటు ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు అంతా కూడా కుంగుబాటు ఏర్పడంతో పాటు ఇటు అన్నారం, సుందిల్ల ఈ ప్రాజెక్టులో కూడా కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం అంతా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒకసారి విచారణ జరపాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనకరం కాదనే అంశాన్ని కూడా కాంగ్రెస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి భావించినటువంటి కాంగ్రెస్ ఈ ప్రాజెక్టు పైన పూర్తి పరిశీలన చేస్తుంది. నిర్మాణానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, బ్యారేజ్ సంబంధించినటువంటి డిజైన్ స్ట్రక్చర్ కావచ్చు, నిర్మాణం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు కాంట్రాక్ట్ సంస్థలతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, ఇవన్నిటి కూడా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, వందలాది డాక్యుమెంట్లను కూడా ఈరోజు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మహదేవ్పూర్ డివిజన్ ఇరిగేషన్ కార్యాలయంలో ఇంకా కూడా సౌదాలు కొనసాగుతున్నాయి. ఇటు రామగుండంలో 2 చోట్ల సౌదాలు ముగిశాయి. మరో ఒక చోట మాత్రం సౌదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో మధ్యాహ్నం 4 గంటల వరకు సౌదాలు కొనసాగాయి. అక్కడ కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ప్రభుత్వం 46 రకాల అంశాలపైన వివరణ కోరింది. ఆ 46 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 10 చోట్ల ఈ తనిఖీలు కొనసాగాయి. ఇంకా కూడా చాలా చోట్ల తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. డాక్యుమెంట్లన్నీ కూడా సీజ్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. సుమా, సతీష్, 2వ రోజు విజిలెన్స్ సోదాలు ఇంకా కొన్ని చోట్ల కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఎన్ని రోజులు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? రేపు కూడా కంటిన్యూ అవుతాయా విజిలెన్స్ సోదాలు? దాదాపు ఈ రోజుతో సౌదాలు ముగిసే అవకాశం కనిపిస్తుంది. నిన్న రోజున 10 చోట్ల ఒకేసారి సౌదాలు మొదలుపెట్టారు. దాదాపు చాలా చోట్ల కూడా సౌదాలు ముగిసినట్లుగానే మనకు సమాచారం ఉంటుంది. ఇటు కరీంనగర్లో ముగిశాయి. కేవలం జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని మహదేవ్పూర్ డివిజన్ కార్యాలయంలో ఇంకా కూడా సౌదాలు కొనసాగుతున్నాయి. ఇటు గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ ఆ కార్యాలయంలో సౌదాలు కొనసాగుతున్నాయి. మిగతా చోట్ల కూడా దాదాపు సౌదాలు ముగిశాయని చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రి 9 గంటల వరకు సౌదాలు ముగుస్తాయి. రికార్డులన్నీ కూడా హైదరాబాద్ తరలించే ప్రాసెస్లో ఉందని చెప్పి ఇటు విజిలెన్స్ అధికారుల బృందం చెప్తుంది. ఇంకా కూడా చాలా అవసరమైనటువంటి ఫైల్స్ అవసరమైతే ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ కోరుతుందో దాదాపు విజిలెన్స్ అధికారుల బృందాలు కలెక్ట్ చేసినటువంటి ఫైల్స్ అని కూడా ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులకు అందిస్తారు. ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఆ ఫైళ్ళని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. అవసరమైతే మరిన్ని డాక్యుమెంట్స్ కూడా తెప్పించుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం దాదాపు రాత్రి వరకు ఈ సౌదాలు ముగిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.